హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆపరేటర్స్, పైథాన్ ఆపరేటర్స్. పైథాన్ ఆపరేటర్స్ అసలు పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏదైనా టూ వేరియబుల్స్ అండ్ నెంబర్స్ మధ్య ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే వాటిని ఆపరేటర్స్ అంటాం. డెఫినేషన్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ operations between variables and numbers. నార్మల్గా మనకి మ్యాథమెటిక్ ఆపరేటర్స్ తెలిసినవే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అంటే ఏ బి అనేవి టూ వేరియబుల్స్. ఇప్పుడు ఈ టూ వేరియబుల్స్ మధ్య ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలా ఏ ప్లస్ బి సంథింగ్. ఈ మధ్యలో ఉండే ఆపరేటరే మనం యూజ్ చేసే పైథాన్ ఆపరేటర్స్. ఏంటంటే ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇలా కొన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఏదైనా టూ వేరియబుల్స్ కానీ నెంబర్స్ కానీ, లైక్ ఇక్కడ మనం వేరియబుల్స్ తీసుకున్నాం, నెంబర్స్ తీసుకుంటే 1+2 మనకి వాల్యూ కావాలంటే 3. ఇక్కడ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఇదేంటిది? ప్లస్ ఆపరేటర్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి పైథాన్లో. ఆ ఆపరేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పైథాన్ ఆపరేటర్స్ డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్. మనకి నార్మల్గా అన్ని లాంగ్వేజెస్లో కామన్గా ఉండే ఆపరేటర్స్ ఇవి, కానీ పైథాన్లో ఎడిషనల్గా వచ్చినవే ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆపరేటర్స్ టైప్స్ గురించి వాటిలో డీప్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. మనం మ్యాథమెటికల్గా మనకు తెలిసిందే. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఫస్ట్ ఇది ఒకసారి చూసుకోండి. అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్. ఈ ఆపరేటర్స్లో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ విత్ నెంబర్స్ టు పర్ఫామ్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. నార్మల్గా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్, స్టార్, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. సో ఇవి మనకి టైప్స్. అర్థమెటిక్ ఆపరేటర్ మ్యాథమెటికల్లో కామన్ ఆపరేటర్స్ ఇవి. సో వీటిల్లో మనం ఎలా పర్ఫామ్ చేస్తాం ఆపరేటర్స్? మనం నార్మల్గా అంతకుముందు ఎలా హలో వరల్డ్, హలో అని చెప్పి ప్రింట్ చేస్తామో సేమ్ అలానే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ఆపరేటర్ని మనం టూ వేరియబుల్స్ ఆర్ టూ నెంబర్స్ మధ్య పర్ఫామ్ చేస్తాం. లైక్ నేను ఏ అనే వాల్యూ 5, బి అనే వాల్యూ 7 అని ఇచ్చా. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఆపరేటర్స్ని ఈ టూ వేరియబుల్స్ ఆ టూ వాల్యూస్ మధ్య పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏ ప్లస్ బి అంటే ఈ ఏ వాల్యూలు ఏం తీసుకుంటుంది? 5 తీసుకుంటుంది. 5 ప్లస్ 7 వాల్యూ, బి వాల్యూ 7, 12. అలా ప్రతి ఒక్క ఆపరేటరు ఆ రెండు వేరియబుల్స్ మధ్య పర్ఫామ్ చేసి రిజల్ట్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసి ఫస్ట్ టూ వాల్యూస్ని తీసుకొని ఆ టూ వాల్యూస్ మధ్య ఈ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరే ఒకసారి ఈ టాస్క్ని కంప్లీట్ చేయండి.
టూ వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్కి 2 వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఎడిషన్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది, మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, డివిజన్ చేస్తే ఎంత వచ్చింది, మాడ్యులస్ చేస్తే ఎంత వచ్చింది, ఎక్స్పోనెన్షన్ అంటే మనకి ఇప్పుడు 7 పవర్ 7 ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. 2 అంటే 2 పవర్ 2 వాల్యూ అంతా 4. ఇది ఎక్స్పోనెన్షన్ అంటే స్టార్ అంటుంది. అంటే పవర్ తీసుకున్నది ఒక వాల్యూ, ఈ వాల్యూ యొక్క ఏ వాల్యూ యొక్క పవర్ బి స్టార్ అని ఉందంటే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా సేమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లానే. ఇవి ఎలా అంటే మనకి ఒక వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ఏ అనే వాల్యూ ఉంది, లేదా సి, డి, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్కి మనం 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్కి మనం వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర E=5, ఇలా నాకు 4 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో నేనేంటంటే ఏకి ఒక వాల్యూ, సికి ఒక వాల్యూ, డికి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి అంటే =, ప్లస్ ఆర్ ఈక్వల్ టు, మైనస్ ఆర్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఆర్ ఈక్వల్ టు, డివిజన్ ఆర్ ఈక్వల్ టు, అలా సేమ్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చినయే అసైన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ చూడండి. A=10 అని ఇచ్చా. ఇప్పుడు నేను ఏంటంటే ఏ అనే వాల్యూ నాకు 10 ఉంది. ఇప్పుడు A ప్లస్ =10 అంటే ఏం చేస్తున్నాం, ఇచ్చిన వాల్యూ ఏకి 10ని యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఏకి 10 ఉంది. సో ఈ 10 అనే వాల్యూని మళ్ళీ ఏకి 10 అనేది యాడ్. అర్థమైందా? అంటే ఫస్ట్ ఇక్కడ అసైన్ చేసాం, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. అంటే ఏ అనే వాల్యూకి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది 10. సో +10 అన్నామంటే ఇక్కడ 10 or 5 అనే వాల్యూ. అంటే ఒక వాల్యూకి ఉన్న వాల్యూతో ఇంకో యాడ్ ప్లస్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర 5 ఉంది. ఈ 5కి డైరెక్ట్ మనం ఆపరేటర్స్ లేకుండా అయితే +2 అని చెప్పి వేసేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఏంటంటే A=10 అని ఉందంటే డైరెక్ట్గా దీనికి మనం 2 అని యాడ్ చేయలేము. సో అప్పుడు మనం A + or =10 అంటే ఇక్కడ 2 యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది. 10 + 10 అంటే ఆల్రెడీ ఏ వాల్యూకి ఇంకో వాల్యూని యాడ్ చేస్తున్నాం, ఇంకో ఎడిషన్ చేస్తున్నాం. సో ఉన్న వాల్యూకి ఎక్స్ట్రా వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు += పెడతాం. సేమ్ లైక్ దట్ సబ్ట్రాక్షన్, ఉన్న వాల్యూలో నుంచి వాల్యూని తీసేవాళ్ళం. సో లైక్ దట్ మనం ప్రతి ఒక్క ఆపరేటర్కి ఉన్న వాల్యూస్కి యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఉన్న 2 వాల్యూస్ మధ్య కంపారిజన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఏ, బి వాల్యూ 2 వాల్యూస్ ఉన్నాయి, సంథింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. కంపేర్ ఎలా చేస్తుంది, ఆ రెండు ఈక్వల్ టునా అంటే సేమ్ వాల్యూసా, నాట్ ఈక్వల్ టునా, లేదా గ్రేటర్ దెన్ వాల్యూనా, లేకపోతే లెస్ దెన్ వాల్యూనా, లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అలా. అంటే ఒక 2 వాల్యూస్ని, ఆ 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో వీటి వాల్యూస్ మనకి డిఫరెంట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఎలా అంటే మనకి అవుట్పుట్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్లో అవుట్పుట్ అనేది వస్తుంది కంపారిజన్ ఆపరేటర్స్. ఎలా అంటే ఇప్పుడు నేను A=5, B=7 తీసుకున్నాను. ఇప్పుడు నేను A=B అంటే ఇది ట్రూ ఆ ఫాల్సా అంటే 5 అనేది 7 డబల్ ఈక్వల్ టు. ఇప్పుడు A=B మనం సింగిల్ ఈక్వల్ టు పెట్టామంటే అది అసైన్ వాల్యూ అయిపోయింది. అంటే ఏకి ఒక వాల్యూని అసైన్ చేసినట్టు అయిపోయింది. అలా కాకుండా డబల్ ఈక్వల్ టు పెడితే కంపారిజన్ ఆపరేటర్ అది కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు A=B అంటే ఏ అనేది బికి ఈక్వలా కాదు, రెండు డిఫరెంట్ వాల్యూస్. సో మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ A=B అంటే ఇప్పుడు ఏ అనేది =B కరెక్టే, అంటే రెండు ఈక్వల్ కాదు. సో ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ గ్రేటర్ దెన్ A=B, A=B నా కాదు, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. A<B ఇదేంటిది ట్రూ, సో ట్రూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే రెండు కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ గ్రేటర్ దెనా కాదు, ఈక్వలా కాదు. సో మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది గ్రేటర్ దెనా కాదు, అప్పుడు మనకి ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ A < or B
అంటే మనకు ఒక కండిషన్ ట్రూ అయినా సరే ఇక్కడ ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనేది లెస్ దెన్ బియా కాదా, ఏ అనేది లెస్ దెన్ బి. సో ఇక్కడ మనకి ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఆ 2 వేరియబుల్స్కి 2 నెంబర్స్ అసైన్ చేసి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఇంకా క్లారిటీ అనేది వస్తుంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే 2 కండిషన్స్ని ఒకేసారి చెక్ చేస్తుంది. 2 కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి మెయిన్గా 3 ఉన్నాయి. అండ్, ఆర్, నాట్. ఇవి నార్మల్గా మనకు తెలుసు. ఇవి ఏంటంటే అన్ అంటే ఏంటి, అన్ అంటే నార్మల్గా యూజ్ చేసే డైలీ లైఫ్లో అన్ అంటే 2, బోత్. అంటే ఏ అనే ఒక కండిషన్ ఉంది, బి అనే ఒక కండిషన్ ఉంది. 2 ట్రూ అయితేనే, ఏ అండ్ బి 2 ట్రూ అయితేనే మనకి వాల్యూ అనేది ట్రూగా ప్రింట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే ఏంటి, ఏదో ఒకటి ఏ బి, ఏ అనే బిలో ఏదైనా ఒకటి ట్రూ అయినా సరే మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నాట్. ఇప్పుడు ఏ అనేది ట్రూ అయితే మనకి ఫాల్స్గా ప్రింట్ చేస్తుంది, ఏ అనేది ఫాల్స్ అయితే ట్రూగా ప్రింట్ చేస్తుంది, రివర్స్లో ప్రింట్ చేస్తుంది. ట్రూని ఫాల్స్గా, ఫాల్స్ని ట్రూగా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు అన్కండిషన్ చెక్ చేయండి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ బి లెస్ దాన్ ఏ. ఇప్పుడు ఈ కండిషన్ అనేది మనకి ట్రూగా ప్రింట్ చేస్తుందా, అండ్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఏం ప్రింట్ చేస్తుందో గెస్ చేయండి. నెక్స్ట్ వన్ ఆర్. ఆర్ ఆపరేటర్ వచ్చేసరికి మనకి ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ ఏ. ఇదేం ప్రింట్ చేస్తుందో గెస్ చేయండి. నెక్స్ట్ వన్ మనకి నాట్ ఆపరేటర్. నాట్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, అండ్ అంటే 2 కండిషన్స్ మనకి ట్రూ అవ్వాలి. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, బి లెస్ దాన్ ఏ. ఏ అనేది బి కన్నా పెద్దది, బి అనేది ఏ కన్నా చిన్నది. సో మనకి 2 కండిషన్ ట్రూ అవడం వల్ల ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి, ఏ అనేది లెస్ దాన్ బియా, ఫాల్స్. బి గ్రేటర్ దాన్ ఏ, ఫాల్స్. ఈ 2 ఫాల్స్ అయినాయి. సో మనకి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ నాట్ కండిషన్ చూసాం. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుందా, ఫాల్స్ అని ప్రింట్ చేస్తుందా? ఖచ్చితంగా మీరు అనుకునేది ట్రూ అనే, కానీ కాదు. నాట్ అంటే మనం చెప్పాం రివర్స్లో ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది మనకి. అది కండిషన్ ట్రూనే, కానీ మనకి నాట్ ఆపరేటర్ యూజ్ చేసామంటే అది రివర్స్లో ప్రింట్ చేస్తుంది. ట్రూ అయితే ఫాల్స్గా, ఫాల్స్ అయితే ట్రూగా. సో దిస్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఒక ఆబ్జెక్ట్లో మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, లిస్ట్లో మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 3 4 5 8. ఈ ఆబ్జెక్ట్లో మనకి కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో నాకు పర్టికులర్గా ఇప్పుడు మనకి ఇవే ఉన్నాయని కాదు, అట్లా హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. నాకు పర్టికులర్గా ఒక నెంబర్ కావాలి. ఫర్ డైలీ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన క్లాస్ రూమ్, మన కాలేజ్లోనే డిపార్ట్మెంట్ వైజ్గా రోల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సంథింగ్ సిఎస్టీ డిపార్ట్మెంట్లో, ఈసీ డిపార్ట్మెంట్లో, సివిల్ డిపార్ట్మెంట్లో, అలా కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. కానీ నాకు పర్టికులర్గా ఒక పర్సన్ ఉన్నాడా లేదా, అంటే ఆ రోల్ నెంబర్ ఉన్న పర్సన్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఆపరేటరే మెంబర్షిప్ ఆపరేటర్. అందులో ఉండే ఏంటంటే ఇన్, నాట్ ఇన్. ఇన్, నాట్ ఇన్ అంటే అసలు ఆ ఆబ్జెక్ట్లో ఆ కాలేజ్లో ఆ పర్సన్ ఉన్నారా లేదా అనేదే ఈ మెంబర్షిప్ ఆపరేటర్. అంటే ఇప్పుడు నేను యూజ్ చేసేది 4 ఇన్ ఏ. 4 ఇన్ ఏ అంటే ఈ 4 అనే రోల్ నెంబర్ ఈ ఆబ్జెక్ట్లో ఉందా లేదా చెక్ చేయండి. 4 ఉంది. సో మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. నాట్ ఇన్. ఇప్పుడు నాట్ ఇన్ అంటే ఏంటి, లేదు అంటే నాకు ఇక్కడ ఏంటి 7 లేదు, 7 నాట్ ఇన్ ఏ. ఇప్పుడు ట్రూ అని వస్తుందా, ఫాల్స్ అని వస్తుందా చెప్పండి. 7 ఇన్
ఏ, ఈ రెండింటికి అవుట్పుట్ చెప్పండి. ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని చెప్పండి. 7 ఇన్ ఏ, 7 ఇన్ ఏ అంటే 7 మనకి ఆబ్జెక్ట్లో ఉందా? లేదు. సో ఫాల్స్. నెక్స్ట్ 7 నాట్ ఇన్ ఏ, నాట్ ఇన్ ఏ లేదని చెప్తున్నాం. సో అదేం చేస్తుందంటే ట్రూ అనే ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి పైథాన్లో మాత్రమే ఉంటాయి, అదర్ లాంగ్వేజెస్లో ఉండవు. సో ఈ రెండు మనకి పైథాన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇప్పుడు నా దగ్గర 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. 2 ఆబ్జెక్ట్స్లో సంథింగ్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏలో 5 ఉంది, బిలో 5 ఉంది. నాకేంటంటే ఏ క్లాస్ రూమ్లో ఇప్పుడు ఏ అనేది ఒక క్లాస్ అనుకోండి, బి అనేది ఒక క్లాస్ అనుకోండి, ఈ రోల్ నెంబర్ 5, రోల్ నెంబర్ 5. ఇప్పుడు నేనేంటంటే ఏ అనే పర్సన్ బిలో ఉన్నారా, బి అనే పర్సన్ ఏలో ఉన్నారా అని చెక్ చేయాలి. సో ఏ ఈజ్ బి అంటే ఈ కండిషన్కి అవుట్పుట్ ఏమని వస్తుంది? ఏ అనే కండిషన్, ఏ అనే క్లాస్లో ఏ అండ్ బి అనే క్లాస్లో సేమ్ పర్సన్ 5 ఉన్నారా లేదా. ఇప్పుడు 5 ఒక్క నిమిషం, కరెక్టే. ఇప్పుడు ఏ అనే ఓకే అంటే ఏలో ఉన్న ఆబ్జెక్ట్ బిలో ఉందా? ఏలో 5 ఉంది, బిలో 5 ఉంది. సో రెండింటికి మెమరీ కూడా సేమ్ మెమరీ అలికేషన్ అనేది జరుగుతుంది. సో మెమరీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏలో ఉన్న వాల్యూ బిలో ఉందా? ఉంది. సో ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఒక్క నిమిషం, ఏ ఈజ్ నాట్ బి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏలో ఉన్న వాల్యూ బిలో లేదా? ఉంది, మన ఇక్కడ లేదని చెప్తున్నాం. సో దీనికి ఫాల్స్ అనేది వస్తుంది. అర్థమైందా? మనకి ఏ బి అనే 2 ఆబ్జెక్ట్స్ని తీసుకుంటే మేము కండిషన్ చెక్ చేస్తున్నాం, ఏలో ఉన్న వాల్యూస్ అన్ని బిలో ఉన్నాయా అనడానికి ఈజ్ యూజ్ చేస్తాం. ఏలో ఉన్న వాల్యూస్ అన్ని బిలో లేవా అనేదానికి ఈజ్ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ అంటే రెండిటిలో ఉంది, వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయి, అప్పుడు మనకి ట్రూ. రెండింటి వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, అప్పుడు మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇవి పైథాన్ ఆపరేటర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆ పర్టికులర్ ఆపరేటర్ వరకు మళ్ళీ షార్ట్ వీడియో ఒకటి చేసి పెడతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.